ఫ్యూచర్లో డ్రోన్స్ అవసరం ఏంటన్నది ఊహకి అందని విషయం. ఇప్పటికే వివిధ రంగాల్లో డ్రోన్స్ తమ సేవలు ప్రారంభించాయి. వాటిని చూస్తే భవిష్యత్తుని కొంతవరకు ఊహించవచ్చు. ఆ భవిష్యత్తుని కళ్ళకి కట్టినట్టు చూపించేందుకే డ్రోన్ సమ్మిట్ నిర్వహించారు. డ్రోన్ సమ్మిట్ అట్ అమరావతి కృష్ణా తీరాన జరిగిన ఈ రీసెంట్ డ్రోన్ షో డ్రోన్ టెక్నాలజీ రంగం మొత్తాన్ని ప్రేక్షకుల కళ్ల ముందుంచింది. వివిధ రంగాల్లో డ్రోన్స్ ఎలా సేవలు అందిస్తున్నాయి, డ్రోన్స్ తాలూకు ఫ్యూచర్ ఏంటి, అసలు డ్రోన్ టెక్నాలజీ వల్ల మనిషి ఫ్యూచర్ ఎలా మారబోతోంది, ఇవన్నీ ఆ ప్రదర్శన చూసిన వాళ్ళకి ఎంతో సులువుగా అర్థమైపోతాయి. డ్రోన్ టెక్నాలజీ అన్నది కేవలం పెళ్లిలలో వీడియోలు తీసుకోవడం కోసం కాదు. డ్రోన్ కి అంతకు మించిన ప్రయోజనాలున్నాయి. వాటిని ప్రత్యక్షంగా చూపించింది అమరావతి డ్రోన్ సమ్మిట్. ముఖ్యంగా హెల్త్ కేర్, అగ్రికల్చర్, నిఘా వ్యవస్థ లాంటి వాటిలో డ్రోన్స్ ఎలా పనికొస్తాయన్నది ఇక్కడ కళ్ళకి కట్టినట్లు కనిపించింది. అనేక మంది రైతులు, విద్యార్థులు ఈ ప్రదర్శనకు వచ్చి ప్రత్యక్షంగా విషయాలు నేర్చుకున్నారు. ఇది యాలీ ఎయిర్ స్పేస్ వాళ్ళ హెల్త్ డ్రోన్. యాలీ ఎయిర్ స్పేస్ వాళ్ళు డ్రోన్స్ తయారు చేసేది ముఖ్యంగా సర్విలెన్స్ అవసరాల కోసం, ఆరోగ్య అవసరాల కోసమే. ఇదో మెడికల్ డ్రోన్. ఇందులో ఓ సేఫ్టీ మెడికల్ బాక్స్ ఉంటుంది. అందులో వ్యాక్సిన్స్, మెడిసిన్స్ సేఫ్ గా పంపొచ్చు. లోపల కరెక్ట్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఎంతో దూరం ప్రయాణించగలదు ఈ డ్రోన్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ఆగకుండా వెళ్తుంది. అర్జెంట్ మెడిసిన్ అవసరమైతే అవసరమైన చోటుకి ఈ డ్రోన్ తో గంటలో చేర్చేయొచ్చు. మా దగ్గర 2 డ్రోన్స్ ఉంది. సో ఒకటి వచ్చి హెల్త్ కేర్ సెక్టార్ డ్రోన్స్ విచ్ ఇస్ దిస్, ఇంకొకటి వచ్చి సర్వేలెన్స్ డ్రోన్స్. ఈ హెల్త్ కేర్ సెక్టార్ డ్రోన్స్ లో స్పెసిఫికేషన్ ఏమైనా చూస్తున్నారంటే ఇది పేలోడ్ కి 7 కిలోగ్రామ్స్ వరకు కెపాసిటీ ఉండే పేలోడ్. 7 కిలోగ్రామ్స్. 7 కిలోగ్రామ్స్. ఇది వచ్చి ఒక థర్మల్ ఇన్సులేటెడ్ బాక్స్. సో దీనిలో వచ్చి -1 డిగ్రీ నుంచి -3 డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ మెయింటైన్ చేయొచ్చు. సో దీనిలో ఒక సెన్సార్ కూడా ఉంటుంది. మీరు ట్రావెల్లో కూడా ఈ సెన్సార్లో ఏం టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనేసి ట్రావెల్ మొత్తంకి మీకు తెలుసుకోవచ్చు ఈ సెన్సార్ మూలంగా. ఈ డ్రోన్ కూడా ఫ్లయింగ్ కెపాసిటీ చూస్తున్నారంటే 150 కిలోమీటర్స్ ఫర్ సింగిల్ చార్జ్. 150 కిలోమీటర్స్ వరకు పోతుంది. ఒక హాస్పిటల్ సిటీస్లో ఉంది. ఇప్పుడు రూరల్ లేకపోతే విలేజెస్లో ఒక దిఢీరైన ఒక మెడిసిన్ కావాలా, స్నేక్ బైట్స్ కానీ, ర్యాబీస్ కానీ, ఏదో ఒక అర్జెంట్ మెడిసిన్ కావాలంటే మనం దీన్ని ఉపయోగించవచ్చు. సో ఇది ఒక 1 hour లో అక్కడ వెళ్ళి తీసుకెళ్తుంది. టెక్నాలజీ ఎంత పెరిగినా మొక్కలు లేనిదే మనిషి జీవితం లేదు. ఏదో ఒక మొక్క, 4 చెట్లు నాటొచ్చు, కానీ అడవులు పెంచితే తప్ప పర్యావరణం బాగుపడదు. అయితే అడవులు పెంచడం అంత ఈజీ కాదు. దాన్ని సులువు చేస్తోంది ఈ డ్రోన్. ఇది గరుడ ఏరోస్పేస్ వాళ్ళ డ్రోన్. ఇది ఫారెస్ట్ ప్లాంటేషన్ కి ఉపయోగపడుతుంది. గంటలో వేల విత్తనాలు నాటొచ్చు. తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ ఏరియాను కవర్ చేయడంలో దీన్ని మించిన డ్రోన్ లేదేమో. ఇక్కడ మీకు 3 తరాల డ్రోన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సీడ్ డ్రాపింగ్ డ్రోన్. ఆ ఫారెస్టేషన్ అయినప్పుడు ఇంకా వెన్ యూ వాంట్ టు ప్లాంట్ లార్జర్ ఏరియా ఆఫ్ ట్రీస్ అండ్ వెన్ యూ వాంట్ టు డూ ఇట్ మోర్ ప్రిసైజ్. ఇప్పుడు ఫారెస్ట్ లోపల పోయి మీరు ఎవ్రీ 2 సెంటీమీటర్, ఎవ్రీ 1 feet కి మీరు సీడ్ ప్లాంట్ టేక్ అ వెరీ లాంగ్ టైమ్. కానీ ఇది వీ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్. కొన్ని గంటల్లో యూ కెన్ ఫినిష్ లైక్ ఆల్మోస్ట్ 1 acre of land, 2 acres of land మీరు ప్లాంటింగ్ ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక ఫోర్స్ తో మీకు షూట్ చేస్తుంది. సో వెన్ యూ షూట్ అట్ అ ఫోర్స్ ఇట్ గోస్ డీప్ ఇన్సైడ్. ఎరువులు జల్లేటప్పుడు, పొలంలో రసాయనాలు విరజిమ్మేటప్పుడు రైతుకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పురుగుల మందు పురుగుల్ని కాకుండా రైతుని బలి తీసుకున్నట్టు రసాయనాలు కలుపు మొక్కల మీద కాకుండా మనిషి ఆరోగ్యం మీద దాడి చేస్తే ఆ ప్రమాదం నుంచి కాపాడేవి కొన్ని డ్రోన్లు. వాయిస్ కంట్రోల్ తో డ్రోన్ ని నియంత్రించినప్పుడు రైతు సేఫ్, వ్యవసాయం సేఫ్. పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ స్ప్రే చేయడానికి యూజ్ చేస్తాం ఇది. సో ఇది చూస్తున్నారంటే, సో ఇప్పుడు మాన్యువల్ గా స్ప్రే చేసినప్పుడు మీరు ద ఫార్మర్ ఈజ్ ఎక్స్పోజ్ టు హార్మ్ఫుల్ కెమికల్స్, క్యాన్సర్ వస్తుంది, వేరే తర డిసీజెస్ అంతా వస్తుంది. కరెక్ట్. కానీ ఇది మీరు స్ప్రే చేసిన లిక్విడ్ కి మీకు దెల్ బి నో రిలేషన్. ఇది ఆల్మోస్ట్ ఒక 200 meters లో స్ప్రే చేస్తా ఉంటుంది. మీరు ఒక 200 meters లో నించుకొని మీరు ఫ్లై చేస్తా ఉన్నారు. సో జనరల్ గా ఏంటంటే రైతు
రైతులు దగ్గరుండి స్ప్రే చేయకుండా సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం దీంట్లో పెద్ద మొత్తంలో చేసుకోవచ్చు, లార్జ్ స్కేల్లో లార్జ్ స్కేల్ లో చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇట్ ఆల్సో హ్యాస్ ఆటోనమస్ స్ప్రేయింగ్ ఎట్లా అంటే మీరు ఒక మ్యాప్ ద్వారా డ్రా, మీ ఫీల్డ్ ఉంటుంది కదా దాన్ని జియో ఫెన్స్ చేసేసి మీరు ఒక మ్యాప్ ద్వారా డ్రా చేసినారంటే, పాయింట్స్ పెట్టినారంటే ఆటోమేటిక్ గా అదే ఫ్లై అవుతుంది, మీరు ఫ్లై చేసే రిక్వైర్మెంట్ ఉండలేదు. ఓకే. సో ఆటోనమస్ ఆప్షన్ ఇస్ ఆల్సో అవైలబుల్. ఒక్కో కారు ఒక్కోలా ఉంటుంది, అలాగే ఒక్కో డ్రోన్ ఒక్కో రకంగా ఉంటుంది. కారు ఎంత గొప్పదైనా అది కదలాలంటే మనకి డ్రైవింగ్ తెలియాలి. కానీ నేర్చుకునేటప్పుడు దేన్నైనా గుద్దేస్తే ఇదిగో అలాంటి ప్రమాదం లేకుండా డ్రోన్ నావిగేషన్ ని నేర్పే సిస్టమ్ ఇది. ఏ డ్రోన్ ని ఎలా నడపాలో ఇక్కడ ఈ సిమ్యులేషన్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కంట్రోల్ తప్పి వెళ్ళిపోతూ ఉంటాయి కదా డ్రోన్స్. సో ఎందువల్ల జరుగుతుంటాయి? సరైన శిక్షణ లేకుండా జస్ట్ ఆన్లైన్లోనో ఎక్కడో చూసి నేర్చుకొని చేయడం వల్ల అలా జరుగుతుంది. అంటే పర్ఫెక్ట్ ఆపరేషన్ అదొక రీజన్ అవ్వచ్చు. ఇంకొకటి డ్రోన్ లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, అది కూడా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో మేజర్లీ అట్లాంటి పైలట్ కి అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ సిమ్యులేషన్. సో అంటే పర్ఫెక్ట్ నేర్చుకుంటేనే డ్రోన్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది. ఈవెన్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అతను న్యూ డ్రోన్ ఫ్లై చేస్తున్నాడు అంటే అతనికి అట్లీస్ట్ 1 ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అనే ఆ అండర్స్టాండింగ్, డ్రోన్ ఎలా రెస్పాండ్ అవుతున్నా అండర్స్టాండింగ్ రావాలి అతను. సో అండర్స్టాండింగ్ రావాలంటే ఫస్ట్ ఆ మోడల్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, అతను ఇచ్చిన కంట్రోల్స్ కి డ్రోన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, అదే తెలియాలంటే ఒక ప్రాక్టీస్ సెషన్ ఉందనుకో. సో పైలట్ ఈజీగా ట్రైన్ అవుతాడు. ఆ తర్వాత యాక్చువల్ మోడల్ మీదకి వెళ్ళినప్పుడు ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాడు. ఇవి కూడా అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్సే. జనరల్ ఏరోనాటిక్స్ వాళ్ళు తయారు చేసిన సేఫ్ డ్రోన్స్ ఇవి. చేనుకు చేవ, రైతుకి రొక్కం అన్నట్లు వీటిని వాడితే పొలానికి బలం, రైతుకి క్షేమం. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అంటాము. సో దీన్ని మీరు కెమికల్ లిక్విడ్స్ ఏదైనా కానివ్వండి, సో మనం స్ప్రే చేయాలి అనుకుంటే కనుక ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇట్లాంటివి లిక్విడ్ బేస్డ్ కెమికల్స్ ఏదైనా, ఫర్టిలైజర్స్ లో కూడా మనకి లిక్విడ్ బేస్డ్ ఉన్నాయి. వీటన్నిటిని మనం దీని ద్వారా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్స్ అనేది మనకి ఇక్కడ మనం వాడటం జరిగింది. దీనివల్ల ఏమంటే మనకి డ్రాప్లెట్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా సన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి అనమాట ఈ నాజిల్స్ వల్ల. సో ఆ డ్రాప్లెట్స్ మనకి చెట్టులోకి మన ఆకుల్లో ఉండే పోర్స్ లోపలికి ఎంటర్ అవుతాయి అనమాట. సో దానివల్ల అండ్ వాటర్ వాల్యూమ్ ఇక్కడ మనం చాలా తక్కువ వాడతాం. సో కెమికల్స్ మనం చూసుకుంటే కనుక ఇవాళ రైతు 100 లీటర్ల నుంచి 200 లీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేస్తారనమాట. సో బట్ ఇక్కడ వచ్చరికి మనం 8 లీటర్స్ తోనే స్ప్రే చేస్తాం. సో దానివల్ల ఏమైందంటే కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల చెదులు కానివ్వండి, పురుగులు ఏదైనా కానివ్వండి, పురుగులు చావడానికి చాలా గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ దీనివల్ల. విమానం ఎంతో బరువున్నా బాగా ఎత్తుకు ఎగురుతుంది. డ్రోన్స్ మరింత ఈజీగా ఎగరాలి, అందుకే ఎక్కువ బరువు ఉండకూడదు. కానీ బరువున్నంత మాత్రాన బలంగా ఉండకూడదంటే ఎలా? అందుకే ఈ సెన్స్ ఇమేజ్ వాళ్ళు ఓ స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారు. ఎక్కువ బలం తక్కువ బరువు అనే ఆదర్శంతో కార్బన్ ఫైబర్ డ్రోన్స్ చేస్తున్నారు. సర్వేలెన్స్ కోసం సెర్చ్ లైట్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. దీనికి ఏం అడ్వాంటేజ్ అంటే ఇక్కడ ఉంచే అన్ని కాంపోనెంట్ పూరామే కార్బన్ ఫైబర్ లో చేస్తున్న కాంపోనెంట్ అది. ఈ ప్లేట్ నుంచి ఇది అన్ని కార్బన్ ఫైబర్. ఎందుకంటే హై స్ట్రెంగ్త్, లైట్ వెయిట్, దట్స్ ద మెయిన్ మోటో ఫర్ అవర్ సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్. నెక్స్ట్ మనకి వీ హ్యావ్ ఆల్సో సర్చ్ లైట్ ఆల్సో ఉంది. సర్చ్ లైట్ ఎందుకంటే నైట్ సర్వేలెన్స్, ఇన్ కేసు ఎవరాவது ఫారెస్ట్ లో మిస్ అయిపోతే దానికి మనం ఇక్కడ సర్చ్ లైట్ ఉంది, దాంట్లో మనం చేసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ జూమ్ కెమెరా, థర్మల్ కెమెరా. సో దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ ఇన్ సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉంది? ఆ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఓ స్కేలో తాడో పట్టుకొని ఈ మూల నుంచి ఆ మూల వరకు వెళ్ళాలి. కానీ అది ఆ పాతకాలంలో. ఇప్పుడు లేజర్తో కొలిచే అవకాశాలు వచ్చాయనుకోండి, సరే ఇంట్లో గోడల మధ్య దూరాలైతే ఏ లేజర్తోనో టేప్తోనో కొలవచ్చు. కానీ పర్వతాల మధ్య దూరాలు కొలవాలంటే ఏ లేజర్ వేస్తాం? ఏ టేప్ పనికొస్తుంది? ఎంత పెద్ద టేప్ చేతిలో ఉన్నా అది పట్టుకొని లోయల్లో పరుగులు తీయగలమా? అలాంటి భారీ పనుల కోసమే వచ్చాయి డ్రోన్స్. చిన్న చిన్న వస్తువుల్ని చేరవేయడం దగ్గర నుంచి ఎకరాల కొద్దీ భూముల్ని సర్వే చేయడం వరకు అన్ని చోట్ల డ్రోన్స్ అవసరం పెరిగిపోతోంది ఇప్పుడు. రెవెన్యూ, మెడికల్, అగ్రికల్చర్, రక్షణ రంగాల్లో డ్రోన్స్ లేకుండా పని నడవని రోజులు రాబోతున్నాయి మరి.
అది కింద వరకు డ్రోన్, పైకెళ్తే విమానం. మొదట్లో చిన్నగా ఉన్న 4 రెక్కలు తిరుగుతాయి, కాస్త పైకెళ్ళాక అవి ఆగిపోయి అసలు ప్రొపెల్లర్ స్టార్ట్ అవుతుంది. అంటే అది విమానంలా అయిపోతుంది. గ్లాస్ కార్బన్ ఫైబర్ తో తయారైన ఈ డ్రోన్ విమానం 40 నిమిషాలు ఛార్జ్ చేస్తే ఆగకుండా 1:40 నిమిషాలు ఎగురుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎంతో ఉపయోగకరం. లీడార్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అల్ట్రావైలెట్ రేస్ లీడార్ అంటే ఓ కొత్త రకం కొలత పద్ధతి. ఇందులో లేజర్ లైట్ ని ఉపయోగించి దూరాల్ని కొలుస్తారు. భూమిని సర్వే చేసి డేటా తీసుకొని ఆ తర్వాత తీరిగ్గా సిస్టంలోనే కొలతలు వేసుకోవచ్చు. అంతేకాదు, దీనికి యాక్సెస్ సిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ డ్రోన్ మనిషి కంటే ముందే వెళ్లి ఆపదలో ఉపయోగపడుతుంది. సార్ యాక్చువల్ ఇది వచ్చేసరికి నార్మల్ డ్రోన్ ఎలా ఫ్లై అవుతుంది అలా ఫ్లై అవుతుంది సార్, ఈ 4 మోటార్ల ద్వారా. తర్వాత ఈ 4 మోటార్ల పైకి వెళ్ళిన తర్వాత ఆఫ్ అయిపోయి ఏరోప్లేన్ వింగ్ లో ఈ బ్యాక్ మోటార్ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసరికి హైబ్రిడ్ మోడల్ అంటారు, స్కై హంటర్ వీటాల్. ఇది తర్వాత ఇది వచ్చేసరికి మనకి దీని పేలోడ్ సార్. దీనికి ఏంటంటే నార్మల్ మ్యాపింగ్ కి మన దగ్గర సింగిల్ కెమెరా ఉంటుంది. దీనికి ఏంటంటే 5 కెమెరాలు ఉంటాయి, 4 మోడల్స్ లో 4, ఈ చివర సింగిల్ లోపలికి ఒకటి. సో 5 ఏంటంటే యాక్యురేషన్ అనేది బాగా వస్తుంది. సింగిల్ కెమెరాకి 5 కెమెరాలకు ఉన్న డిఫరెన్స్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇది మనకు వచ్చేసరికి 100 మినిట్స్ ఫ్లై అవుతుంది సార్. అంటే 1:40 నిమిషాలు ఫ్లై అవుతుంది, ఒక 40 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఇదేంటంటే మనకి లేటెస్ట్ టెక్నాలజీ లిడార్ వచ్చేసరికి ఇది సార్. ఇది వచ్చేసరికి మన నార్మల్ ఐఫోన్స్ లో కూడా చిన్నగా లిడార్ ఇస్తాం అది ఇది అంటారు. ఇది వచ్చేసరికి యూవి అల్ట్రా వైలెట్ రేస్ ప్రొడ్యూస్ చేసి పర్ సెకండ్ కి 2 lakhs బీమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు డేటా ఇక్కడ తీసామంటే ఇక్కడ ఎలా ఉంది అలానే 100% ఉంటుంది. ప్లస్ ఏంటంటే దీంతో పాటు మనకి కెమెరా కూడా ఉంది, ఫొటోస్ తీసుకుంటుంది, అల్ట్రా వైలెట్ రేస్ బీమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. పంటల మీద పెస్టిసైడ్ జల్లేందుకు ఉపయోగపడే ఈ డ్రోన్ ఏ కృషి, దీన్ని వాడితే టైం కలిసొస్తుంది. రిస్క్ ఫ్రీ, అన్నింటికి మించి వేస్టేజ్ ఉండదు. కంప్లీట్ గా అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ సార్. అగ్రికల్చర్ అంటే ఇప్పుడు పంట పొలంలో మొత్తం పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, ఇంకా ఫెర్టిలైజర్స్ ఏవైనా లిక్విడ్ ఫామ్ లో మనం స్ప్రే చేసుకోవచ్చు పంటల మీద. ఇంకా మనకి ఏంటంటే ఇప్పుడు మాన్యువల్ గా స్ప్రే చేస్తే ఒక ఎకర్ వచ్చేసి ఒక 40 minutes 1 hour పడుతుంది కదా. అలాగే ఇంకా రైతులకి వాటర్ కూడా ఎక్కువ కావాలి. కానీ ఈ డ్రోన్ తో ఓన్లీ 10 liters, ఒక 10 liters ట్యాంక్ కెపాసిటీతో ఒక ఎకర్ ని స్ప్రే చేసుకోవచ్చు మనం. ఇవి కూడా అగ్రికల్చరల్ స్ప్రేయింగ్ డ్రోన్సే. వీటిలో మాన్యువల్ గా నడిపే డ్రోన్స్ మాత్రమే కాదు, ఆటోనమస్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి ఏరియాని డిసైడ్ చేసి పెస్టిసైడ్స్ చల్లామంటే ఆ ప్రోగ్రామ్ కి అనుగుణంగా పనిచేసి పెడతాయి ఈ ఆటోనమస్ డ్రోన్స్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ స్ప్రేయింగ్ డ్రోన్ అండి. మేము లాస్ట్ 8 years నుంచి ఈ బిజినెస్ లో ఉన్నాం. ఇండియాలో ఫస్ట్ అగ్రికల్చర్ డ్రోన్ కంపెనీ. మనకు 10 liter కెపాసిటీతో ఒక ఏకర్ అనేది కవర్ చేయడం అనేది ఇట్ ఇస్ అ వెరీ న్యూ థింగ్. అంటే మనకి ఇప్పుడు దాకా కూడా నాప్సాక్ స్ప్రేయర్స్, రకరకాల స్ప్రేయర్తో 150 నుంచి 200 లీటర్లు వాడతారు ఎకరానికి. మామూలుగా బరువు మోసుకుంటా, అది కూడా లేబర్ అనేది ట్రైనింగ్ లేకుండా సరిగ్గా యూనిఫామ్ గా స్ప్రే చేయడం అనేది జరగదు. ఎక్కడైతే మనిషి పొలం లోపల కాకుండా బయట నించొని కంట్రోల్ చేసుకుంటూ స్ప్రే చేస్తే, అండ్ కంప్యూటర్ బేస్డ్ కంప్లీట్గా దీంట్లో ఫ్లైట్ కంట్రోల్ అనే ఒక ఐటమ్, దాంట్లో మనం పాత్ కానీ పారామీటర్స్ కానీ హైట్ స్పీడ్ అన్ని సెట్ చేస్తాం. సో ఇది ఒక ఇంటెలిజెంట్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ గా చేస్తుంది వర్క్ అంతా. రోబోటిక్స్ వాళ్ళు తయారు చేసిన ఈ డ్రోన్స్ సర్వేలు ఇంకా సర్విలెన్స్ అవసరాలకి ఉపయోగపడతాయి. హెచ్సి రోబోటిక్స్ అండి, మేము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మేము కంప్లీట్ గా ఈ డ్రోన్ సర్వేలెన్స్ పర్పస్, సర్వే పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మేము పేలోడ్స్ అన్నిటికీ మేము రిక్వైర్మెంట్ బట్టి ఇస్తాం. లైక్ డే కెమెరా, డే అండ్ నైట్ కెమెరాస్ అన్ని ఇస్తాం. మా స్పెషాలిటీ ఏంటంటే మేము ఈ డ్రోన్ కంప్లీట్ గా మేడ్ ఇన్ ఇండియా చేస్తున్నాం. ఎవ్రీ కాంపోనెంట్ లైక్ వి మ్యానుఫ్యాక్చర్ అండ్ వీల్ యూజ్ ఫర్ అవర్ ఓన్ డ్రోన్స్. ఇక FPV, ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్లు. ఆపరేటర్ కళ్ళకి గాగల్స్ పెట్టుకుంటే డ్రోన్ షూట్ చేసేదంతా ఆ కళ్ళ ముందే కనిపిస్తుంది. ఆ విధంగా స్క్రీన్ కి లైవ్ ఫుటేజ్ స్ట్రీమ్ అవుతుంది. మనమే ఎగురుతున్న ఇమర్సివ్ అనుభూతి కలిగించే డ్రోన్స్ ఈ FPV డ్రోన్స్. VR టెక్నాలజీని డ్రోన్స్ కి జత చేస్తే అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ఈ డ్రోన్ ని వాడితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ సార్, యూజింగ్ VR టెక్నాలజీ, అంటే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ అనమాట. బేసిక్గా మనం ట్రెడిషనల్ డ్రోన్స్ ఏ డ్రోన్స్ తీసుకున్నా సరే అది మనకు కనిపించే రేంజ్లో ఉంటేనే మనం ఖచ్చితంగా దాన్ని ఫ్లై చేయగలం సార్. అదే ఈ FPVతో అయితే మనం ఈ గాగల్స్ పెట్టుకొని ఆ డ్రోన్ మనకి కనిపించకపోయినా సరే మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు ఫ్రమ్ ఏ రిమోట్ ఏరియా. మొత్తం మీద అమరావతిలో జరిగిన ఈ డ్రోన్ సమ్మిట్ డ్రోన్ ప్రపంచం మొత్తాన్ని ఆవిష్కరించింది. డ్రోన్ టెక్నాలజీని ప్రాక్టికల్ గా ఎలా వాడాలన్నది తెలుసుకునేందుకు విద్యార్థులు మాత్రమే కాదు, రైతులు కూడా ఆసక్తి చూపించడం విశేషం.
ఫ్యూచర్లో డ్రోన్స్ టెక్నాలజీ మరిన్ని మలుపులు తీసుకుంటుందో వేచి చూద్దాం.